హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీకోసం ఒక వ్లాగ్ చేయాలనిపించింది. ఈరోజు స్పెషల్ ఏంటో మీ అందరికీ తెలుసు కదా. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. యూట్యూబ్లో నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో నా ఫ్రెండ్స్ అందరి కోసం, అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. ముందుగా ఈ వీడియో చూస్తున్న వారందరికీ నా తరఫున హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు సండే కదండి. మార్నింగ్ అయితే బయలుదేరి మేము చర్చికి అయితే వెళ్తున్నాం. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏమేమి చేసామో, ఇంట్లో ఏ కర్రీ వండానో మొత్తం వ్లాగ్ పెడతాను. ఇదిగోండి చర్చికి అయితే వచ్చేసాం. సెకండ్ మాస్ జరుగుతుందండి. ఇంకా చర్చ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్నాం. ఇంటికి రిటర్న్ వచ్చేసేటప్పుడు ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కట్టడానికి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అయితే అడిగారు. వాళ్ళ నాన్నగారు అవి కొన్నారండి. తర్వాత కర్రీ కోసమని ఈరోజు కర్రీ కోసం అయితే చేపలు తీసుకున్నామండి. అవి కట్టపరుగులు అంటున్నారు ఈయన, చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత. కట్టపరుగులు కూడా తీసుకుని మేము ఇంటికైతే వచ్చేస్తున్నామండి. ఇలా ఇంటికి వచ్చేసిన తర్వాత మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అయితే కట్టేశారండి. కట్టేసిన తర్వాత నేను కర్రీ కోసం నీట్గా అవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. చూడండి చేపలు అయితే ఈ విధంగా నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి ఇవి కట్టెపరుగులు అంటారంట, నాకు తెలియదండి. మా హస్బెండ్ అయితే కట్టెపరుగులు అంటున్నారు. అందులో సన్ ఈ విధంగా ఇది కూడా నీట్గా కడుక్కుని శుభ్రంగా పక్కన పెట్టేశాను. ఇంకా కర్రీ కోసం ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు అయితే కోసుకున్నానండి. తర్వాత చిన్న మిక్సీలోనికి కొద్దిగా జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు, అందులోనూ కొంచెం అల్లం ముక్క వేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి దీన్ని మిక్సీ పట్టాలండి. చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ అనేది ఈ విధంగా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా పట్టుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలండి. అలాగే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లోనికి కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుంటే ముక్కకి కారం, ఉప్పు, సాల్ట్ పట్టి ముక్క అనేది చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకున్నాను. తర్వాత ముందుగా కోసుకున్న ఉల్లిపాయలు, టమాటాలను మిక్సీలోనికి తీసుకున్నానండి. ఇందులో పచ్చిమిరపకాయలు అయితే వేయట్లేదు. పచ్చిమిరపకాయలు కర్రీలోకి వేసుకుందాం. ఇందులోనికి ఉల్లిపాయలు, టమాటాలు మాత్రమే వేస్తున్నాను. ఇలా ఉల్లిపాయలు, టమాటాలోనికి మిక్సీలోనికి తీసుకున్న తర్వాత దీన్ని కచ్చా పచ్చాగానే మనము పేస్ట్ పట్టుకోవాలి. మరీ మెత్తగా రుబ్బేయకూడదు. కచ్చా పచ్చాగా రుబ్బుకుంటే సరిపోద్దండి. చూడండి నేను చూపిస్తాను. ఈ విధంగా తీసుకున్నాక ఈ విధంగా పేస్ట్ పట్టుకుంటే సరిపోద్ది. ఇలా కచ్చా పచ్చాగా ముక్కలుగా ఉంటే బాగుంటుందండి. అలాగే ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదా, సన్లోనికి కూడా కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకొని దీన్ని కూడా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇది కూడా కలుపుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా 3 వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం కర్రీ కోసం సిద్ధం చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని అది బాగా వేడెక్కిన తర్వాత ఒక 5 గరిటెలు నూనె పోసుకున్నానండి నేనైతే. ఇలా చేపల కూరలు, మాంసం కూరలు ఏమైనా వండినప్పుడు మనం ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే కర్రీ అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. చేపల కూరలో ముఖ్యంగా మనం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి, నీసు వాసన వచ్చేస్తుంది లేకపోతే.
ఈ విధంగా ఒక 5 గంటలు నూనె పోసుకున్నాను. నూనె పోసుకున్న తర్వాత బాగా వేడవనివ్వాలి. ఈ విధంగా వేడెక్కిన తర్వాత అందులోకి ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు వేసుకున్నానండి. అందులోకి మళ్ళీ కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ టమాటా పేస్ట్ పట్టుకున్నాం కదా, అది కూడా వేసుకున్నానండి. మొత్తం వేసుకున్న తర్వాత గట్టితో మొత్తం అంతటిని అడుగంటకుండా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి. బాగా వేగనివ్వాలి. ఇది ఇలా వేగుతుండగా మనము జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయలు ముద్ద చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముద్దను కూడా కొద్దిగా ఇందులోకి వేసేసుకోవాలండి. ఇందులోకి వేసేసుకున్న తర్వాత దాన్ని కూడా నీట్గా కలుపుకోవాలి. అడుగంటకుండా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి నూనెలో. చూడండి, ఈ జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ వేసినప్పుడు ఆ స్మెల్ అనేది చేపల కూర స్మెల్లా భలే వస్తుంది. ఆ స్మెల్కి మనకి చేపల కూర టేస్ట్ వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా చక్కగా వేగుతూ ఉంటుంది. ఇది ఇలా వేగుతూ ఉండగా మనం ఇందులోనికి కొద్దిగా చింతపండు రసాన్ని సిద్ధం చేసుకోవాలి. చూడండి, ఒక గిన్నెలోనికి కొద్దిగా చింతపండు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి పులుసు కోసం. ఈ పక్కన ఈ విధంగా వేగుతూ ఉంది కదా, ఈ విధంగా వేగిన దాంట్లోనికి మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా ముక్కలు, కారం, పసుపు, సాల్ట్ కలుపుకొని ఇంకో ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చినప్పుడు బాగా వేగుతుంది. వేగిన దాంట్లోనికి ఈ విధంగా మనం సిద్ధం చేసుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసుకోవడమే. చూడండి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి కాదండి, ఒకదాని పక్కన ఒకటి చక్కగా అలా వేసేసుకోవాలి. ఇలా చేపలన్నీ వేసేసిన తర్వాత బాగా వేగనివ్వాలండి. ఓ పక్కన వేగిన తర్వాత గరిటెతో నెమ్మదిగా ఒక పక్కకి తిప్పుకోవాలి. మొత్తం అంతటినీ మనము కలిపేయకూడదు. గరిటెతో అస్తమానికి కలిపేస్తే అదేమవుతుందంటే ముక్కలు అనేవి విడిపోతాయి, కర్రీలో నుంచి ముళ్ళులు బయటకు వచ్చేస్తాయండి. నేను తెలియక ఫస్ట్లో అలాగే కలిపేసేదాన్ని. ముక్కలు వేయడం పాపం ఇంకా నేను గరిటెతో కలిపేసేదాన్ని. అప్పుడు అత్తయ్య గారు చెప్పారు, అలాగా పప్పుచారులాగా రుబ్బేయకూడదు, అలాగ రుబ్బేస్తే మొత్తం చేపలు ముళ్ళులు వచ్చేస్తాయి కర్రీ నిండా అనేసి అన్నారు. ఇంకా అప్పటి నుంచి నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి అలా తిప్పుకుంటూ ఉంటానండి. అందులోకి కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే చేపల పులుసులో కారం కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది. అయినా చేపల పులుసు అనేది స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువగానే వేసాను. చేపల కూరలో పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం. చేపల కూరలో పచ్చిమిరపకాయలు తినేస్తారు ఆయన. ఇలా పసుపు, సాల్ట్, కారం వేసేసుకున్న తర్వాత వాటిని కూడా నీట్గా కలుపుకోవాలి. అలా నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇలా నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి తిప్పుకోవాలండి. ఇంక ఇందులోకి ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ముక్కలు బాగా ఫ్రై అయినాయి. చింతపండు రసం, దాంతోపాటు కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని మనము పులుసు ఈ విధంగా ఉండేటట్టు పోసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఉడకడం అనేది స్టార్ట్ అయింది. ఇంకా మూత పెట్టేసి మనం ఉడకనివ్వాలి కర్రీ అనేది. చూడండి, కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్న కర్రీలోనికి మనం ముందుగా ఉప్పు కారం కలుపుకుని పక్కన పెట్టుకున్నాం కదా శన, ఆ శన కూడా ఇందులోకి వేసేసుకోవాలండి.
ఈ శన వేసుకున్న తర్వాత గేటుతో మనం తిప్పకూడదు. తిప్పితే మొత్తం శన అంతా కర్రీ నిండా అయిపోద్ది. అలా వేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసి అలాగే ఉడకనివ్వాలి. చూడండి, ఒక 10 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఏ విధంగా ఉందో చూపిస్తాను. చూడండి, మూత తీసి చూస్తే ఆ శన అనేది గట్టిగా అయిపోయి ఉంటుంది. ఆ పులుసు కూడా ఆల్మోస్ట్ ఉడుకుతో దగ్గర పడిపోతుంది. చూడండి, పులుసు కూడా దగ్గరగా అయిపోతుంది. ఇంకా శన కూడా ఈ విధంగా అదిగో గట్టిగా అయిపోయిందండి. ఈ విధంగా స్మెల్ అనేది చాలా బాగుందండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇందులోకి ఇంట్లో చేసుకున్న ఇంకా మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా కూడా కొద్దిగా వేసుకున్నాను. ఇందులో నేను ధనియాల పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను కర్రీలోనికి. చూడండి, పులుసు ఈ విధంగా ఉంది. ముక్కలు నెమ్మదిగా ఇలాగా గరిటెతో కలుపుకోవాలండి. మనము మసాలా వేసిన తర్వాత తిప్పేయకూడదు, ముక్కలు అనేవి విడిపోతాయి. నెమ్మదిగా గరిటెతోనే ఇలా కలుపుకుంటే సరిపోద్ది. తర్వాత మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి మనం ఇందులోకి కొద్దిగా పైన కొత్తిమీర వేసుకుంటే ఇంకా అయిపోయినట్టేనండి చేపల పులుసు. మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ సిమ్లో అలా మగ్గనిస్తే సరిపోద్ది. పైన ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది. ఇంకా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టేనండి. చూడండి, పులుసు అనేది ఇలా దగ్గర పడింది, ఆయిల్ కూడా పైకి తేలింది, సరిపోద్ది. ముక్కు కూడా చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూడండి, చాలా బాగుంది కదా చూడడానికి. తింటే కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ ప్రాసెస్లో చేసుకోవాలనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే మా అత్తయ్య గారు వండడం చూసి నేను చేసేస్తాను. అది ఎలా వచ్చినా ఇంకా బాగానే ఉంటుందండి తినడానికి. నేర్చుకున్నాను కొంచెం కొంచెం. చూడండి, కర్రీ అయితే ఈ విధంగా ఉంది. కర్రీ అయితే అయిపోయింది. మేమందరం కలిసి కూర్చుని భోంచేసేసాం. ఇంకా సండే కదా, చక్కగా అందరం కూర్చుని కలిసి భోంచేసేసామండి. ఇలా భోంచేసేసిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంక ఈవినింగ్ 4 అయితే అవుతుంది. ఈవినింగ్ 4 అయితే మా పిల్లలు బయటకు వెళ్ళాలని వాళ్ళ నాన్నగారిని అడిగారు. అడిగితే వాళ్ళ నాన్నగారు బయటికి తీసుకెళ్తాను నడవండి అని బండి ఎక్కించుకుని మమ్మల్ని అందరినీ తీసుకెళ్తున్నారు. ఎక్కడికండి అని అడుగుతుంటే చెప్పట్లేదు. సర్ప్రైజ్ అంటున్నారు. ఏంటో చూద్దామని మేము ఇంకా మాట్లాడకుండా అలాగే వెళ్తున్నాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది. చల్లగా ఈవినింగ్ టైం కదండి, చాలా బాగుంది. మేము వెళ్ళే దారిలో చిన్న కాలువలాగా పక్కన చెట్లు, క్లైమేటు అంతా బాగుంది. చాలా బాగుంది కదా, ప్లెజెంట్గా. ఎక్కడికో తీసుకెళ్తున్నారేమో మేము అనుకున్నాం. కానీ చూడండి, ట్విస్ట్ అయితే నేను చూపిస్తాను. అలా వెళ్తున్నాం. క్లైమేట్ అయితే చాలా బాగుంది. చుట్టూ చెట్లు, ఎక్కువ కొబ్బరి చెట్లే ఉన్నాయండి. చాలా బాగుంది క్లైమేట్. నాకు బాగా నచ్చింది. ప్లెజెంట్గా ఉంది, పీస్ఫుల్గా, సైలెంట్గా. మేము వెళ్ళే ప్లేస్ చాలా బాగుంది. సర్లే, మంచి ప్లేస్కి ఎక్కడికైనా తీసుకెళ్తున్నారేమో అనుకున్నాను. పిల్లలు అడిగారు కదా, అడుగుతుంటేనేమో చెప్పట్లేదు, సర్ప్రైజ్ అంటున్నారు. చివరికి ఎక్కడ తీసుకొచ్చారో మీరే చూడండి. చూడండి, బోర్డు కనిపించింది కదా, చూపిస్తాను రండి. ఎక్కడికి తీసుకొచ్చారంటే ఈ ప్లేస్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఎక్కువ కొబ్బరి చెట్లే నాకు భలే ఉన్నాయి. అసలు పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడే ఉంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బండి మీద కదా, చక్కగా తిరుగుతూ ఉన్నాం, అలా వస్తూ ఉన్నాం. ఎక్కడికంటే చెప్పట్లేదు. ఫస్ట్ టైం వస్తున్నాను. చూడండి, అదిగో కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి అండి తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటి కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి తీసుకొస్తున్నారు, ఇక్కడ ఏమైనా పని ఉందా అనుకున్నాను. కానీ చూడండి, ఇది ఈ స్కూల్ అంటండి. ఇది ఏంటంటే తిరుమల స్కూల్ అంట. చూడండి, భీమవరంలో తిరుమల స్కూల్ మీరు ఎప్పుడైనా చూసారా? స్కూల్ అయితే చాలా పెద్ద స్కూలు. హాస్టల్ కూడా ఇక్కడే ఉంది. చాలా బాగుందండి స్కూలు.
వెళ్ళే దారిలోనే ఉంది. కలెక్టరేట్ ఆఫీస్‌కి వెళ్ళే దారిలోనే పక్కనే ఉంది. అది ఇది కూడా కొంచెం డిస్టెన్స్‌లోనే ఉంటుంది. చూడండి స్కూల్ ఎంత బాగుందో కదా! ఇదంతా అదే. సరే ఇలాగ స్కూల్ దాటేసి కొంచెం ఎదరకొచ్చేసాం. చూడండి ఈ బిల్డింగ్స్ అన్నీ అవే. చూడండి ఈ విధంగా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి తీసుకొచ్చారు. ఎందుకండి ఇక్కడ తీసుకొచ్చారు, ఏమైనా పని ఉందా అని అడిగితే కాదు వాకింగ్కి వచ్చాను అంటున్నారు. ఇంకేం చేయాలో అర్థం కాలేదు, ఏంటండి అని వాకింగ్ అని వచ్చారు. ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది, ప్లెజెంట్గా ప్లేస్ కూడా బాగుంటుందని ఇంకా మమ్మల్ని కూడా ఇక్కడికే తీసుకొచ్చారండి. ఆ విషయం నాకు తర్వాత అర్థమైంది. నిజంగా చూస్తే ప్లేస్ అనేది చాలా బాగుంది నిజంగా. కలెక్టరేట్ ఆఫీసు భీమవరంలో ఫస్ట్ టైం చూస్తున్నాను. అదేనండి కలెక్టరేట్ ఆఫీసు. చుట్టూ ఉన్న చెట్లు, వాతావరణం, అక్కడ వాకింగ్ చేయడానికి చాలా చుట్టుపక్కల అంటే జాబ్ హోల్డర్స్ అందరూ అక్కడికే వస్తారండి ఈవినింగ్ టైంలో. ఈయన కూడా ఇక్కడికే వస్తున్నారంట 2-3 అంటే టైమ్స్ నుంచి. చూడండి ఆ కలెక్టరేట్ ఆఫీస్ దాటిన తర్వాత ఇంకా కొంచెం మమ్మల్ని ఎదరికి తీసుకెళ్లారు. ఆ ప్లేస్ లోపలికంటా వెళ్తే చూపిస్తాను. ఇంకా లోపలికంటా వెళ్తే చెట్లు ఉంటాయి, అక్కడ బాగుంటాయి చూడని. నిజంగా ఆ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయండి, మొత్తం కొబ్బరి తోట అదంతాని. ఆ కొబ్బరి తోట కింద ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నవి చాలా బాగున్నాయి నిజంగా చూడడానికి. ఆ తోట అంతా కూడా కింద ఫ్లవర్స్తోనే ఉన్నాయి. ఒకసారి అక్కడ బండి ఆపండి, నేను ఆ ఫ్లవర్స్ ఒకసారి నేను ఫోటో తీసుకుంటాను లేకపోతే వీడియో తీసుకుంటానని అడిగాను, కానీ నేను బండి ఆపలేదు. బండి మీదే మొత్తం అంతా బాగుందని ఆఫీస్ లోపల నుంచి మళ్ళీ ఒక రౌండ్ వేసి మళ్ళీ చివరికి ఆఫీస్ దగ్గరికే తీసుకొచ్చారు. చూడండి ఆ సన్సెట్, ఆ కొబ్బరి చెట్లు పక్కన చిన్న కాలువ, మొత్తం చాలా బాగుంది కదా. ఇలాంటి ప్లేసెస్ చాలా బాగుంటాయి చూడడానికి. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటాయి, మార్నింగ్ టైంలో బాగుంటాయి చక్కగా. నిజంగా పీస్ఫుల్గా ప్లెజెంట్గా చాలా బాగుందండి చూడడానికి. ఇలా కాలువలు, చిన్న చిన్న ఇల్లులు, అన్ని మొక్కలు అన్నీ బాగున్నాయి, పచ్చ పచ్చగా చాలా బాగుంది. ఇలా కొబ్బరి చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. అంటే మేము చూస్తామని ఆ కలెక్టరేట్ ఆఫీస్ నుంచి లోపలికంటా తీసుకెళ్ళి ఆ మొక్కలు అవన్నీ చూపించి మళ్ళీ తిరిగి అక్కడికే తీసుకొచ్చారు. అదిగో చూడండి ఇదే కలెక్టరేట్ ఆఫీసు. మేము అటే వెళ్ళాం, మళ్ళీ ఆ చుట్టంతా తిప్పుకుని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చారు. ఎందుకంటే ఈయన వాకింగ్ చేయడానికి తీసుకొచ్చారంట ఇక్కడికి, కాబట్టి మేము మళ్ళీ ఇక్కడికే వచ్చాం. సో చూడండి ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా బండి దిగిన తర్వాత పిల్లలైతే ఆడుకోవడం స్టార్ట్ చేశారు. అక్కడ దిగిన తర్వాత కింద ఈ విధంగా ఉన్నాయండి. ఇవి ఏమిటో తెల్లగా మొక్కలు, వీటి పేరు మీకు తెలిస్తే చెప్పండి కామెంట్లో. వీటితో పిల్లలు చాలా బాగా ఆడుకున్నారండి, చాలా బాగా నచ్చినాయి, బాగా ఆడుకున్నారు. చాలాసేపు ఆడుకుంటున్నారు కదా అనేసి మేము ఎంజాయ్ చేస్తున్నారు కదా అనుకున్నాం. ఈ లోపల స్టార్ట్ అయిందండి. ఒక పక్క ఎండ కాస్తూనే ఉంది, వర్షం స్టార్ట్ అయింది. చూడండి అదిగో ఇదేనండి ట్విస్ట్. చూడండి వర్షం ఎలా వస్తుందో. ఒక పక్కన ఎండ కాస్తూనే ఉంది, వర్షం సడన్గా స్టార్ట్ అయ్యి పెద్ద పెద్ద చినుకులు వచ్చేస్తున్నాయి. చూడండి క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు వీడియోలో. ఒక పక్కన వర్షం, ఒక పక్క ఎండ, రెండు ఒకేసారి ఉన్నాయి. ఇంకా అంతే, అక్కడి నుంచి పరుగులు. మేము అక్కడ షెల్టర్ ఏదీ లేదు పిల్లలు మేము నుంచోడానికి. ఇంకా మేము తడుచుకుంటానే ఒక చెట్టు కింద నిలబడ్డాం. ఆ చెట్టు కింద ఇంకా తడిసిపోతున్నాం అనేసి ఒక మంచి ప్లేస్ కోసం చూస్తున్నాము. అక్కడ నుంచి మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు, క్లైమేట్ అది బాగుందని. పిల్లలు అలాగే తడిచిపోతున్నారు. ఇంకా అలాగే నించుని ఒక పెద్ద ఏమైనా షెల్టర్ దొరుకుతుందేమో చూసాం, కానీ మాకు ఎక్కడా కనిపించలేదు. కలెక్టరేట్ ఆఫీస్ లోపలికి అయితే వెళ్ళలేదు, ప్రహరీ ఉంది. కానీ కొంచెం దూరంలో పెద్ద చెట్టు ఒకటి కనిపించింది. ఆ చెట్టు పేరు ఏంటంటే జీడిమామిడి చెట్టు. జీడిమామిడి చెట్టు పెద్దగా ఉంది, చాలా పెద్ద చెట్టు కదా, కిందకంటా ఉంది. అక్కడ వర్షం పడదనేసి పిల్లలు మేమే వెళ్దాం అనుకున్నాం. ఇదిగో చూపిస్తాను చూడండి, ఇదేనండి ఆ చెట్టు. ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి నుంచుందాం కింద చెట్టు కింద అని వచ్చాము. చూస్తే చెట్టు అయితే పెద్దగానే ఉంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ తడిసిపోయాం.
ఆ చిన్న చెట్టు దగ్గరే తడవలేదు కానీ ఈ చెట్టు దగ్గర బాగా తడిచిపోయాము. చూడండి, పెద్ద చెట్టు, జీడి మామిడి చెట్టు. ఈ చెట్టు కింద అయితే నిలబడ్డాం కొంతసేపు. ఒక 10 to 15 minutes బాగా కురిసింది వర్షం. ఒక 15 minutes తర్వాత వర్షం ఆగిపోయిందండి. చూడండి, ఈ విధంగా వర్షం ఆగిపోయింది. ఈ విధంగా వర్షం ఆగిపోయిన తర్వాత మేము ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంకా కలెక్టరేట్ ఆఫీస్ నుంచి అక్కడలో జాబ్ చేసే వాళ్ళందరూ నెమ్మదిగా ఇంటికి బయలుదేరుతున్నారు. ఇంక ఈయన వెళ్ళిపోదాం అనుకునే సమయానికి వర్షం అయితే ఆగిపోయింది కదా. నేను జాయ్ ఒక రౌండ్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేసి వస్తాం అనుకుని దిగారండి. బండి దిగి సరే కదా అని ఇంకా బండి అయితే పక్కన పెట్టేసి జాయ్ మా హస్బెండ్ కలిపి ఇంకా ఒక రౌండ్ రన్నింగ్ చేశారు. చూడండి, అక్కడ కనిపిస్తున్నారు కదా, మా హస్బెండ్ మా అబ్బాయి ఒక రౌండ్ రన్నింగ్ అయితే చేశారు. ఈ విధంగా రన్నింగ్ చేసిన తర్వాత అయితే వచ్చేసారండి. ఇంటికి అయితే బయలుదేరదాం అనుకునే టైంకి కొన్ని సరుకులు కావాలని చెప్పాను. అయితే డీమార్ట్కి అయితే వెళ్దాం అన్నారు. సరే అని బయలుదేరాం. చూడండి, మేము మార్నింగ్ వచ్చాం కదా, ఆ చర్చ్ మీకు బయట నుండి చూపించలేదు కదా. ఇదిగోండి, భీమవరంలో మేము మార్నింగ్ వచ్చిన చర్చ్ ఇదేనండి. చూపిస్తాను చూడండి, వస్తుంది. ఇదేనండి, మేము మార్నింగ్ వచ్చాం కదా ప్రేయర్కి, ఆ చర్చ్ ఇదే. ఇక్కడికైతే మార్నింగ్ ప్రేయర్కి వచ్చాం. ఇంకా ఇది దాటుకుని వెళ్తే మనము డీమార్ట్కి వెళ్తామండి. క్లైమేట్ అది చల్లగా ఉంది కదా, సరుకులు కూడా కావాలని డీమార్ట్కి అయితే బయలుదేరాం. డీమార్ట్కి వచ్చేసరి వెళ్ళే దారండి అది. ఇంకా టైం అయితే అరౌండ్ 5:30, 6 అలా అవుతుంది ఈవినింగ్. ఇంక ఇలాగా మనము డీమార్ట్కి అయితే వచ్చేసామండి. చూడండి, డీమార్ట్కి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్తున్నాము. కొన్ని సరుకులు కావాలి, అవి తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోతాము. ఇంకా డీమార్ట్కి వెళ్ళగానే నేను ఒక ప్రసాదం చేశానండి. ఆ ప్రసాదం ఏంటంటే కొన్ని అటుకులు, కొంచెం బెల్లం, కొన్ని శనగలు. ఈ ప్రసాదం తయారు చేసి అందులో కొద్దిగా మా జాయ్కి, అలాగే కొంచెం మా మోక్షకి, అలాగే కొంచెం మా హస్బెండ్కి పెట్టేశాను. వాళ్ళు అయితే తినేశారు. తినేసిన తర్వాత మా షాపింగ్ స్టార్ట్ చేసాం. ముందుగా మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ఒకటి తీసుకున్నాను. మా పిల్లలకు ఉన్నాయి కానీ మా హస్బెండ్ కోసమని ఒక లంచ్ బాక్స్, అలాగే మా పిల్లలిద్దరికి చెరుకు వాటర్ బాటిల్ తీసుకున్నాం. అలాగే ఫ్లవర్స్ అయితే చూసాను కానీ తీసుకోలేదు, బాగున్నాయి. అలాగే ఒక ఐరన్ బాక్స్ తీసుకున్నామండి, ఇంట్లోకి అవసరమని. అలాగే ఫ్రూట్స్ పెట్టుకోవడానికని అది తీసుకున్నామండి. అలాగే ఇంట్లో ఒక డెటాల్ తీసుకున్నాను. డెటాల్ అంటే ఎందుకంటే మాకు భీమవరం వచ్చిన తర్వాత వాటర్ ప్రాబ్లం అనేది ఉంది. వాటర్ మాకైతే పడలేదండి, పిల్లలకి మాకు కొంచెం పడలేదు. అందుకే డెటాల్ అనేది తీసుకున్నాను. పైగా వర్షాకాలం కదా, వాటర్లో డెటాల్ వేసి స్నానం చేద్దామని. చూడండి, మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇలాగ మాకు కావాల్సినవన్నీ తీసుకున్నాం. సరుకులు అయితే ఇవే ఉన్నాయి కానీ బిల్లు మాత్రం 3,000 అయింది. ఇంటికి అయితే వచ్చేసామండి. ఇదండి ఈరోజు బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.